రైతన్న, నేను మీ వర్షపు బిందువును. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన సూచనలు మీతో పంచుకుంటాను. పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరగడం వలన ఎల్నినో ప్రభావం ఏర్పడుతుంది. ఈ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం అస్థిరంగా మారి వర్షాల పంపిణీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2-3 రోజుల వ్యవధిలో కనీసం 50 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసి భూమిలో తగినంత తేమ నిల్వ ఉంటేనే విత్తనాలు విత్తండి. భూమిలో తగినంత తేమ లేకుండా విత్తనాలు విత్తితే అవి సక్రమంగా మొలకెత్తవు. దీనితో భూమి తయారీ, విత్తనాలు, కూలీలకు చేసిన ఖర్చులు వృధా అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోతే మళ్లీ విత్తనాలు కొనడం, మరలా విత్తనాలు విత్తడం రైతులకు అదనపు ఆర్థిక భారం పడుతుంది. అందుకే రైతన్న తగినంత వర్షం కురిసి సరిపడా తేమ ఉన్నట్లు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే విత్తనాలు విత్తాలని వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం తెలియజేస్తోంది.